ఈరోజు వీర్రాజు 1991 సినిమా రిలీజ్ కి వచ్చాను నేను. నా పక్కన హీరో గారు ఉన్నారు. ఇక్కడ రుద్ర వీర్రాజు మన ఊర్లో మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, రాయలసీమ ముద్దుబిడ్డ, కర్నూలు జిల్లా వాసి, మన ఆదోని ముద్దుబిడ్డ శరణ్ సినిమాలో రుద్ర విరాజ్ గా ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి మొదటిసారి పరిచయం అవుతా ఉన్నారు. నా పక్కనే నిర్మాత గారు కూడా ఉన్నారు, కిరణ్మయి చెరుకూరి గారు. రాయల్ స్టార్ ప్రొడక్షన్స్ అనే పేరు మీద ఈరోజు మొదటి సినిమాని మన రుద్రరాజు మీద చిత్రీకరించినారు. చాలా సంతోషంగా మిగతా సినిమాకి సంబంధించిన టీం మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. చాలా అద్భుతంగా చిత్రీకరించారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలని, మత్స్యకారుల కష్టాలను తీసుకుని దాన్ని ఒక కథనంగా తీసుకుని బ్యూటిఫుల్ నెరేషన్ తో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని, వాళ్ళ కష్టాలని, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, రోజువారీ వాళ్ళ కష్టాలను తీసుకుని ఈరోజు సినిమాగా రూపొందించి బ్రహ్మాండమైన హిట్ కొట్టారు. చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటువంటి కథలు అరుదుగా వస్తా ఉంటాయి. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసే సినిమాలు వేరే, ప్రజల కష్టాల నుంచి తీసుకుని సినిమాలో చూపించి ప్రతిబింబించడం వేరే. ఇది చాలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయం. నేను ఈ కథ ఎంచుకున్నందుకు నిర్మాత గారిని, కిరణ్మయి చెరుకూరి గారిని, అలాగే మా హీరో చరణ్ గారిని, ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే మన హీరో మాత్రమే కాదు, దర్శకత్వం కూడా తనే సొంతంగా చేసుకుని బ్రహ్మాండంగా నిర్మించినటువంటి చిత్రం ఇది. ఈ రకమైనటువంటి ప్రయోగం నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారి అనుకుంటాను. ఎందుకంటే ఒక హీరోగా ఉండడం, దర్శకత్వం చేయడం, స్క్రిప్ట్ రాసుకోవడం, అక్కడే ఒకే షాట్ లో 55 రోజులు తీర ప్రాంతాల్లో ఉండి ఒక షాట్ లో సినిమా తీయడం, అది ఎంతో బ్యూటిఫుల్ గా వచ్చింది. అందరూ నటీనటులందరూ కూడా, టెక్నీషియన్లందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఒక మైలురాయి కావాలని, ఇతని జీవితంలో అలాగే మా కిరణ్మయి చెరుకూరి గారి నిర్మాణ రంగంలో బ్రహ్మాండమైనటువంటి సినిమాగా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.